అర్థం కావడం కోసం రూట్ 2 చూసినాం. ఇప్పుడు రూట్ 3 కూడా చూద్దాం. సింపుల్ అనమాట. ఫస్ట్ ఏమని, ఇది రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ ఉన్నాం కదా. ఇర్రేషనల్ అన్నప్పుడు రేషనల్ కాదనమాట. రేషనల్ కాదని ప్రూవ్ చేద్దాం, అప్పుడు ఇర్రేషనల్ అయిపోతుంది. కాబట్టి అజ్యూమ్ చేసుకుందాం రేషనల్ అని. రేషనల్ అజ్యూమ్ చేసుకుని రేషనల్ కాదని ప్రూవ్ చేద్దాం. లెట్ us assume root 3 is rational. It is in the form p by q. రేషనల్ అనేవి p by q ఫామ్లో ఉంటాయి. రూట్ 3 ఈక్వల్స్ టు ఆ p by qని ఏమని రాసుకున్నాం, a by bగా రాసుకున్నాం. ఆ a by b ఏం కావాలా, a, b ఆర్ కోప్రైమ్స్ అంటే చెప్పినాం కదా, 1తో మల్టిప్లికేషన్ డివిజన్ కాకుండా అయితే అవి కోప్రైమ్స్ అనమాట. డిఫరెంట్ ఏదంతైనా అవ్వచ్చు, సేమ్ నెంబర్తో డివిజబుల్ కాకూడదు. 1తో కాకుండా ఇంకా 2, 3 అలా నెంబర్స్తో సేమ్ ఉండకూడదు అనమాట. ఈ 2 నెంబర్స్కి 1 ఉండొచ్చు కామన్గా, 2, 3 అలాంటివి కామన్గా ఉండకూడదు రెండింటికి, మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ. అలా ఉండకపోతే నాట్ కోప్రైమ్స్ అన్నారు. 1తో డివిజబుల్ అయితే అది కోప్రైమ్స్ అంటారనమాట. b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. b 0 అయిందనుకో అది ఇన్ఫినిట్ అవుతుంది అనమాట. అందుకు b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. రూట్ 3 ఈక్వల్స్ టు a by b కదా. స్క్వేరింగ్ ఆన్ both sides స్క్వేరింగ్ చేస్తే ఇది 2 స్క్వేర్ రూట్ అవుతుంది అన్నమాట. స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని స్క్వేర్ రూట్ అంటాము. హోల్ స్క్వేర్ ఉంది, స్క్వేరింగ్ చేస్తున్నాం. a by b హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అవుతుంది, అర్థమైందా. 3 ఈక్వల్స్ టు డివైడ్ చేద్దాం స్క్వేర్ని, ఏకి బీకి డివైడ్ చేసి a స్క్వేర్ బై b స్క్వేర్ అవుతుంది. ఇటు డివిజిబుల్ ఉంది, ఈక్వల్స్ ఈ సైడ్ పోతే మల్టిప్లికేషన్ అవుతుంది. 3b స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్. ఇక్కడ 3 అనేది మల్టిప్లికేషన్ ఉంది, ఈ సైడ్కి వెళ్తే డివిజిబుల్ అవుతుంది. ఈక్వల్స్ టు ఆ సైడ్కి పోతే డివిజిబుల్ అవుతుంది. a స్క్వేర్ డివైడెడ్ బై 3 అయినప్పుడు ఇప్పుడు ఏమైనా అజ్యూమ్ 3 అనేది ఏకి డివిజిబుల్ అవుతుంది, ఏ స్క్వేర్కి డివిజిబుల్ అవుతుంది. ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అండ్ ఆల్సో ఏ కూడా ఏ స్క్వేర్ డివిజిబుల్ అయిందంటే ఏ కూడా డివిజిబుల్ అవుతుంది. ఏ ఈజ్ డివిజిబుల్ బై 3 కాబట్టి పుట్ ఏ డివిజిబుల్ బై 3 ఈక్వల్స్ టు సిగా డినోట్ చేసుకున్నాం. సి అనేది ఏమి, ఇది ఒక కాన్స్టెంట్, అంటే సి ఈజ్ ఇంటీజర్, ఒక వాల్యూ అనమాట. అది అనుకుంటే ఏ ఈక్వల్స్ టు 3c, ఏ ఈక్వల్స్ టు 3c అని అనుకున్నాం. పుట్ అంటే అనుకోవడం, అర్థమైందా. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఈ ఈక్వేషన్ 1లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1, b స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, 3c స్క్వేర్ బై 3. b స్క్వేర్ ఈక్వల్స్ టు 3c స్క్వేర్, 3 మల్టిప్లికేషన్కి స్క్వేర్ చేద్దాం, డివైడ్ చేద్దాం. 3 స్క్వేర్ అవుతుంది, c స్క్వేర్ బై 3. b స్క్వేర్ ఈక్వల్స్ టు 9c స్క్వేర్, 3 స్క్వేర్ 9, c స్క్వేర్ బై 3. 3 1 3 3 b స్క్వేర్ ఈక్వల్స్ టు 3c స్క్వేర్, 3c స్క్వేర్ కదా. ఈ 3 అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది, ఈ సైడ్ పోతే డివిజిబుల్. c స్క్వేర్ ఈక్వల్స్ టు b స్క్వేర్ బై 3. డివిజిబుల్ అవుతుందా, డివిజిబుల్ అవుతుంది కాబట్టి b స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 3. అలాగే b కూడా డివిజిబుల్ అవుతుంది. b ఈజ్ డివిజిబుల్ బై 3.
ఇక్కడ ఏకి 3 అనేది డివిజిబుల్ అవుతుంది, బీకి డివిజిబుల్ అవుతుంది. 1 కాకుండా ఏ నెంబర్ అయినా కూడా డివిజిబుల్ అయితే ఆ ఏకి బీకి దాన్ని ఏమన్నాం? కోప్రైమ్స్ నాట్ కోప్రైమ్స్ అన్నాం. 1తో డివిజిబుల్ ఒక్కటే అయితే ఏ అండ్ బి అనేది అది కోప్రైమ్స్. 1తో కాకుండా మిగతా నెంబర్స్ అంటే 2, 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి, డివిజిబుల్ అండ్ మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి అవి నాట్ కోప్రైమ్స్. అంటే మన అజంప్షన్ అనేది తప్పు. కాబట్టి ఇట్ ఈజ్ కాంట్రాడక్ట్స్ ఇన్ అవర్ అజంప్షన్. మన అజంప్షన్ తప్పైనప్పుడు √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఫస్ట్ ఏం చేసినాం? రేషనల్ నెంబర్గా అనుకున్నాం. రేషనల్ అని అనుకున్నాం. మనకి ఇచ్చిన నెంబర్ని రేషనల్ అనుకొని దాన్ని ఏ ఫామ్గా రాసుకున్నాం? A/B ఫామ్గా రాసుకున్నాం. A/B అనేటివి ఏమి? కోప్రైమ్స్. ఓకే. B ≠ 0. ఎందుకు 0 కలగదు? అది ఇన్ఫినిట్ అవుతుంది. అందుకు అలా కాకుండా చూసుకోవాలి. B అనేది ≠ 0. అలా చేసిన తర్వాత స్క్వేరింగ్ చేసుకుంటాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. చేసుకున్న తర్వాత దాన్ని సింపుల్గా ఈ మెథడ్లో చేసుకుంటాం. సింపుల్గా చేసుకున్న తర్వాత మళ్ళా ఇలా డివిజిబుల్ అవుతాయని రాసుకొని పుట్ డివిజిబుల్ అయ్యేది A = 3C. ఆ నెంబర్ ఏదైతే డివిజిబుల్ అవుతుందో ఆ డివిజిబుల్గా రాసుకొని దాన్ని C అనుకోవాలి. అజంప్షన్ C అనుకొని దాన్ని మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ B కూడా సేమ్ నెంబర్తో డివిజిబుల్ అయితే మన అజంప్షన్ అనేది తప్పు. √3 ఈజ్ ఇర్రేషనల్ అని రాసుకోవాలి. ఫస్ట్ ఏది? రేషనల్ అని అనుకోవాలి. తర్వాత A/B ఫామ్లో రాసుకోవాలి. తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసిన తర్వాత క్యాలిక్యులేషన్ ఎలా చేయదో చూసారు కదా. తర్వాత ఏమి? పుట్ ఏదైతే ఏ నెంబర్ అయితే డివిజిబుల్ అవుతుందో ఏకి బీకి దాన్ని సిగా అజంప్షన్ అనుకుంటే సి అనేది ఏమవుతుంది? ఇంటీజర్ అవుతుంది. ఈడ ఎలా చేసామో అలా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని అలా చేయాలి. సేమ్ మళ్ళీ ఏతో బీతో సేమ్గా డివిజిబుల్ అయితే ఆ నెంబరు నాట్ కోప్రైమర్ కాబట్టి మన అజంప్షన్ అనేది తప్పని రాసి √3 ఈజ్ ఇర్రేషనల్ అని రాసుకోవాలి. ఇది నీకు అర్థం అంటే ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ అని చేసి నాకు ఫోటో పెట్టు.